హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం ఫాయా సముద్ర తీరంలో ఒంటరిగా కూర్చొని ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి తాను వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వు ఏదైనా మ్యూజిక్ వీడియోని షూట్ చేస్తున్నావా? ఇంకా ఇది పడుకునే టైం. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, ఇంకా నేను ఏదో ఆలోచిస్తున్నాను. ఇంకా అప్పుడు తానంటాడు, ఇంకా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది, ఇంకా నాకు దాని ఆన్సర్ అవసరం ఉంది. ఇంకా అప్పుడు తానంటాడు, ఓ ఇంకా ఇప్పుడు నువ్వు సీరియస్ గా ఉన్నావా? ఇంకా దాని తర్వాత ఫాయా అంటాడు, ఇంకా నువ్వు పునర్జన్మలో విశ్వాసం కలిగి ఉంటావా? ఇంకా అప్పుడు తానంటాడు, అవును, నాకు నమ్మకం ఉంది. ఇంకెందుకంటే బాబాజీ నాకు దీని గురించి ఇంకెప్పుడు చెప్తూనే ఉంటాడు. ఇంకా అతను చెప్పాడు, ఏదైతే మనం పాస్ట్ లో చేస్తామో ఇంకా దాని ఎఫెక్ట్ మన ప్రెసెంట్ లో పడుతుంది. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, ఇంకా ఎలాగైతే చెప్తారు ప్రతిదీ ఒక రీజన్ వల్లనే జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఎలాంటి కోఇన్సిడెన్స్ జరగదు. ఇంకా ఇది ఎందుకు అవుతుంది అంటే ఇంకా అది మన డెస్టినీలో రాసి ఉంటుంది. ఇంకా అప్పుడు తానంటాడు, ఎందుకంటే మనము ఇంకెవరితో మనం ప్రామిస్ చేస్తాం, ఇంకెప్పుడైతే మనం మన ఫ్యామిలీలో పుడతామో ఇంకా మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా వాళ్ళతోనే మనం ఏదో ఒక ప్రామిస్ చేస్తాం. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, ఇంకా నువ్వు నాకు చెప్తున్నావు, ఇంకా నువ్వు నా లైఫ్ లో ఉన్నావు, ఇంకా దాని వెనకాల కూడా ఏదో ఒక రీజన్ ఉంది. ఇంకెందుకంటే నువ్వు నీ పాస్ట్ లైఫ్ లో నాతోని ఏదో ఒక ప్రామిస్ చేసావు కాబట్టి ఇంకా ఇది రియల్ గా అయితే ఇంకా నువ్వు నాతో ఇంకేం ప్రామిస్ చేసావు? ఇంకా నువ్వు ఈ ప్రామిస్ చేసావా ఇంకా నువ్వు ఎప్పుడు నన్ను కాపాడుతావు అని? ఇంకా ఈ క్వశ్చన్ ఇంకా ఏదైతే నాకు ఆన్సర్ కావాలో ఇంకా దీని వెనకాల ఏం రీజన్ అయి ఉంటుంది? ఇంకా అప్పుడు తానంటాడు, ఇంకా నేను పునర్జన్మలో చాలా రిచ్ ఉన్న కైండ్ పర్సన్ అయి ఉండే కావచ్చు, ఇంకా ఏదైతే నీలాంటి వ్యక్తులకు ఫుడ్ ని ప్రొవైడ్ చేసేవాడు కావచ్చు. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, ఇంకా నువ్వు మెంటల్, ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా నువ్వు పునర్జన్మలో కేరింగ్ వైఫ్ కావచ్చు, ఇంకా ఏదైతే నాలాంటి గుడ్ లుకింగ్ హబ్బీని చేసే వాడివి కావచ్చు. ఇంకా అప్పుడు తానంటాడు, అవునా, ఇంకా నువ్వు ఎక్కడి నుండి హ్యాండ్సమ్ లాగా అనిపిస్తున్నావు? ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు టీస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు తానంటాడు, నేను జస్ట్ జోక్ చేశాను, ఇంకా నువ్వు దీని గురించి ఆలోచించకు, ఇంకా నువ్వు ట్రైనింగ్ తర్వాత ఏం చేస్తావు? ఇంకా ఫాయా అంటాడు, ఒకవేళ నేను ఈ ఎగ్జామ్ లో పాస్ అయిపోతే ఇంకా నేను కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేస్తాను, ఇంకా నువ్వేం చేస్తావు? ఇంకా అప్పుడు తానంటాడు, ఇంకా నేను అదే చేస్తాను ఏదైతే నేను ఎప్పటి నుండో చేయాలనుకున్నాను. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, నువ్వేం చేస్తావు? ఇంకా దాని తర్వాత తానంటాడు, ఇంకా నువ్వు ఎక్కువగా క్వశ్చన్స్ అడగకు, ఇంకా ఇప్పుడు పడుకునే టైం, ఇంకా పద మనం వెళ్దాం, లేకపోతే ఇంకా ఇన్స్ట్రక్టర్ మనల్ని మళ్ళీ పనిష్ చేస్తాడు. ఇంకా అతను అలా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత ఫాయా కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత మనం మార్నింగ్ లో చూస్తాం, ఇంకా ఎక్కడైతే ఆ 5 మెంబర్స్ ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లోకి వాళ్ళందరూ సెలెక్ట్ అయిపోతారు. ఇంకా దాని తర్వాత ఆ 5 మెంబర్స్ కెప్టెన్ దగ్గరికి వస్తారు. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు, ఇది ఏంటి? ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, మేము చేసి చూపెట్టాము. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు, మీరు కేవలం ట్రైనింగ్ పాస్ అయ్యారు, ఇంకా నువ్వు ఎక్కువగా షో ఆఫ్ చేయకండి, ఇంకా మీరు ఇప్పటి వరకు రియల్ మిషన్ మీద వెళ్ళలేదు, ఇంకా అది చాలా డేంజర్. ఇంకా అప్పుడు కిమ్ అంటాడు, ఇంకా మీకు బిలీవ్ కావడం లేదు కదా ఇంకా మేము ఈ ఎగ్జామ్ ని పాస్ అయ్యాము అని. ఇంకా దాని తర్వాత థోమ్ అంటాడు, థ్యాంక్ యూ కెప్టెన్. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, కెప్టెన్ మేము మీతో వర్క్ చేయాలనుకుంటున్నాము. ఇంకా దాని తర్వాత యాయ్ అంటాడు, ఇంకా ఒక రోజు మేము రియల్ గా ప్రూఫ్ చేస్తాం, ఇంకా మేము కూడా మంచి పోలీస్ ఆఫీసర్ కాగలము అని. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు, నేను ఆ రోజు గురించి వెయిట్ చేస్తాను. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ అతనికి సెల్యూట్ చేస్తారు. ఇంకా కెప్టెన్ కూడా వాళ్ళకి సెల్యూట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు ఇన్స్ట్రక్టర్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటాడు, మీరందరూ చాలా బాగా చేశారు. ఇంకా అతను వాళ్ళతో హ్యాండ్ షేక్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళు 5 మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఇటువైపు థాన్ అతని గ్రాండ్ మదర్ కి కాల్ చేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఫైనలీ నేను పోలీస్ ఆఫీసర్ అయ్యాను, ఇంకా ఇప్పుడు నేను నా పేరెంట్స్ యొక్క డెత్ గురించి తెలుసుకుంటాను, ఇంకా నేను మీతో కూడా కలవడానికి వస్తాను, ఇంకా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకా అలా చెప్పి అతను కాల్ని కట్ చేసేస్తాడు. ఇంకా దాని తర్వాత అతను ఫాయాని చూస్తాడు. ఇంకా అతని దగ్గరికి వెళ్తాడు. ఇంకా దాని తర్వాత ఫాయా థాన్ని చూస్తాడు. ఇంకా అతనితో అడుగుతాడు, ఇంకా నేను నీ మొబైల్ తీసుకోవచ్చా? ఇంకా దాని తర్వాత థాన్ అతని మొబైల్ ఇచ్చేస్తాడు. ఇంకా దాని తర్వాత ఫాయా అతని మొబైల్ ఇచ్చేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇది నా నెంబర్. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, కానీ నేనైతే నీ నెంబర్ అడగలేదు కదా. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, నేను కోరుకుంటున్నాను ఇంకా నీ దగ్గర నా నెంబర్ ఉండాలని. ఇంకా దాని తర్వాత థాన్ అతని క్యాప్ ని పెడతాడు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా దాని తర్వాత థాన్ అంటాడు, ఇంకా నేను నీకు నీ క్యాప్ ఇవ్వడానికి వచ్చాను. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు సముద్రాన్ని చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే ఫాయా థాన్ యొక్క ఫోటోని క్లిక్
చేస్తాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నువ్వు నా ఫోటోని ఎందుకు క్లిక్ చేసావు? ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, ఇంకా నేను దీన్ని నా కూలింగ్ ఐడి మీద పెడతాను. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నువ్వు నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? ఇంకా నేను ఒక మంచి పోస్ట్ ఇచ్చేవాడిని. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, నువ్వు ఇలాగే చాలా బాగా కనబడుతున్నావు, ఇంకా ఇది నాకు చాలా నచ్చింది. ఇంకా అది విని థాన్ చాలా షై అయిపోతాడు. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, నేను నీ నంబర్ ని బోల్స్టర్ అని సేవ్ చేస్తాను, ఇంకా నేను నీకు కాల్ చేస్తాను, ఇంకా మనం ఇద్దరమైనా ఏదైనా తినడానికి వెళ్దాం, ఇంకెందుకంటే నువ్వు నాకు హెల్ప్ చేశావు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, దీని అవసరం లేదు, ఇంకెందుకంటే నేను నిన్ను చూడాలనుకోవడం లేదు. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, కానీ నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడికి యై వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా మీరిద్దరు క్యాంప్ లోనే ఉండాలనుకుంటున్నారా? ఇంకా మీరు ఇంటికి వెళ్ళాలనుకోవడం లేదా? ఇంకా మీరు మీ వస్తువులను ప్యాక్ చేసుకోండి, ఇంకెందుకంటే నాకు ఇంటికి వెళ్ళాల్సి ఉంది. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, ఇంకా నేను నీకు కాల్ చేస్తాను, మై బోల్స్టర్ అని వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు యై థాన్ ని చూస్తాడు. ఇంకా అతను స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత యై థాన్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అతను అంటాడు, బ్లోస్టర్, ఇంకా నువ్వు ఫాయాని లైక్ చేస్తున్నావా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, లేదు. ఇంకా అతను నన్ను చాలా టీస్ చేస్తాడు, ఇంకా నేను అతన్ని ఎందుకు లైక్ చేస్తాను? ఇంకా అప్పుడు యై అంటాడు, ఇంకా నువ్వు నాకు చెప్పవచ్చు, ఇంకా నువ్వు అతన్ని లైక్ చేస్తే, ఇంకా ఎందుకంటే అప్పుడు నేను కూడా అతన్ని ప్రొటెక్ట్ చేస్తాను. ఇంకా థాన్ నేను కోరుకుంటున్నాను, ఇంకా నువ్వు ఎవరితో అయితే ఉండాలంటే, ఇంకా ఎవరితోనైతే నువ్వు ప్రేమిస్తావు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నీకు తెలుసు కదా, ఇంకా నేను ఈ వ్యక్తిని అయితే ఇష్టపడతాను, ఇంకా అతను చనిపోతాడు అని. ఇంకా నేను కోరుకోను, ఇంకా ఎవరైనా నా గురించి చనిపోవాలని. దాని తర్వాత 5 మెంబర్స్ వాళ్ళ లగేజ్ ని ప్యాక్ చేసుకుని క్యాంప్ లో నుండి బయటికి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు అంటారు, పదండి మనం పార్టీ చేద్దాం, ఇంకా మనం 7 months నుండి ఈ క్యాంప్ లోనే ఉన్నాము, ఇంకా నాకు ఆ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి, ఇంకా ఎప్పుడైతే మనం చాలా ఎంజాయ్ చేసామో, ఇంకా ఈ రోజు మనం పార్టీ చేద్దాం. ఇంకా అప్పుడు వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఇటువైపు యై, థాన్, కేమ్, యై అందరూ డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు యై అంటాడు, థాన్ నువ్వు బాగున్నావా? ఇంకా అప్పుడు యై అంటాడు, నేను బాగున్నాను, ఇంకా కేవలం నేను ఇప్పుడు ఒక బాటిలే తాగాను. ఇంకా అప్పుడే ఫాయా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. ఇంకా అప్పుడు టోన్ ఫాయాతో అంటాడు, ఇంకా నువ్వు చాలా హ్యాండ్సమ్ గా కనబడుతున్నావు, ఇంకా నాకు అనిపిస్తుంది నీ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే బాయ్ ఫ్రెండ్ కి చాలా ఇబ్బంది కలుగుతుంది, ఇంకెందుకంటే నువ్వు చాలా పాపులర్. ఇంకా అప్పుడు కేమ్ అంటాడు, ఇంకా బేబీ నువ్వు ఇతన్ని హేళన చెయ్యకు. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, వినండి, నేను మీకు చెప్తున్నాను, ఇంకా ఒకవేళ నేను ఎవరినైనా ఇష్టపడితే, ఇంకా అప్పుడు నా చూపులు కేవలం అతని మీదనే ఉంటాయి, ఇంకా నేను ఎప్పుడు అతన్ని, ఇంకా అప్పుడే అతనికి కాల్ వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు కేమ్ అతని మొబైల్ అతని దగ్గర నుండి తీసుకుంటాడు. ఇంకా అతను అంటాడు, ఈమె చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా అతను అందరికి ఆ ఫోటోని చూపెడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఫాయా అతని దగ్గర నుండి అతని ఫోన్ ని తీసుకుంటాడు. ఇంకా అతను అంటాడు, కిమ్ నువ్వు మెంటల్. ఇంకా అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు యై అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, నేను ఈ కాల్ ని అటెండ్ చేయడానికి వెళ్తున్నాను. ఇంకా అతను అలా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు యై అంటాడు, థాన్ అంటాడు, ఇంకా మీకందరికి ఇంకేమైనా కావాలా? ఇంకా నేను ఆర్డర్ చేయడానికి వెళ్తున్నాను. ఇంకా అప్పుడు థోర్న్, కేమ్, యై అతనితో అంటాడు, మా గురించి ఒక బాటిల్ తీసుకురా అని. ఇంకా దాని తర్వాత అతను అక్కడ నుండి లేచి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా థాన్ కౌంటర్ దగ్గరికి వస్తాడు. ఇంకా అప్పుడు అతని ఆర్డర్ ని ప్లేస్ చేస్తాడు. ఇంకా అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి వస్తాడు. ఇంకా అతను థాన్ తో అడుగుతాడు, ఇంకా నువ్వు నీ ఫ్రెండ్స్ తో వచ్చావా? ఇంకెందుకంటే మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, అవును. ఇంకా దాని తర్వాత అబ్బాయి అంటాడు, ఇంకా నా పేరు ఓట్. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నా పేరు థాన్. ఇంకా అతను అంటాడు, నాకు నీతో కలిసి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత వెయిటర్ అక్కడ 2 drinks పెట్టేస్తాడు. ఇంకా ఓట్ ఒక డ్రింక్ ని థాన్ కి ఇస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇది నా తరపు నుండి. ఇంకా అప్పుడు థాన్ ఆ డ్రింక్ ని తాగడానికి లేకపోతాడు. ఇంకా అప్పుడే అక్కడికి ఫాయా వచ్చేస్తాడు. ఇంకా అతను ఆ డ్రింక్ ని తాగేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇది నా గురించి నువ్వు ఆర్డర్ చేసావా? ఇంకా థ్యాంక్ యూ. ఇంకా నీకు తెలుసు ఇంకా నాకు ఏది నచ్చుతుందో. ఇంకా అతను ఆ డ్రింక్ ని తాగుతుంటాడు. ఇంకా అతను అంటాడు, ఇతను ఎవరు అని. ఇంకా అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, నా పేరు ఓట్. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, నేను నీతో మాట్లాడడం లేదు, ఇంకా నేను నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. ఇంకా అతను థాన్ తో అడుగుతాడు, ఇంకా నువ్వు ఆర్డర్ చేసేసావా? ఇంకా దాని తర్వాత వెయిటర్ వాళ్ళకి వాళ్ళ డ్రింక్ ఇచ్చేస్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళు వాళ్ళ డ్రింక్స్ ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు బార్ సింగర్ అంటాడు, ఇంకా మీ దాంట్లో ఎవరైనా పాడాలనుకుంటున్నారా? ఇంకా అప్పుడు కేమ్ లేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నేను సాంగ్ పాడాలనుకుంటున్నాను. ఇంకా అప్పుడు వాళ్ళందరూ అతన్ని కూర్చోపెడతారు. ఇంకా అప్పుడే అందరు అంటారు, ఇంకా ఫాయా సాంగ్ పాడు. ఇంకా దాని తర్వాత ఫాయా స్టేజ్ మీదకి వెళ్ళిపోతాడు. ఇంకా అతను సాంగ్ ని పాడుతుంటాడు. ఇంకా అతను సాంగ్ పాడుతూ థాన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళు
అందరూ డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు యాయి అంటాడు, ఇంకా పదండి మనం మళ్ళీ గేమ్ ఆడదాం. ఇంకా ఏ పర్సన్ అయితే క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వరో ఇంకా వాళ్ళకి ఒక షాట్ తాగాల్సి వస్తుంది. ఇంకా దాని తర్వాత వాళ్ళు బాటిల్ ని స్పిన్ చేస్తారు. ఇంకా అప్పుడు బాటిల్ యాయి వైపు పాయింట్ అవుతుంది. ఇంకా దాని తర్వాత యాయి అంటాడు, ఇంకా నేను తాన్తో క్వశ్చన్ అడుగుతాను. ఇంకా అతను అడుగుతాడు క్వశ్చన్, ఇంకా నువ్వు ఎవరినైనా లైక్ చేస్తున్నావా? కానీ తాను అతని క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడు. ఇంకా అతను డ్రింక్ చేసేస్తాడు. ఇంకా దాని తర్వాత అతను మళ్ళీ బాటిల్ ని స్పిన్ చేస్తాడు. ఇంకా ఈసారి బాటిల్ టోమ్ వైపు పాయింట్ అవుతుంది. ఇంకా అప్పుడు టోమ్ అంటాడు, ఇంకా నేను కూడా తాన్ని క్వశ్చన్ అడుగుతాను. ఇంకా అతను అడుగుతాడు, ఇంకా నీ టైప్ ఎవరు? ఇంకా అతను మన దగ్గర కూర్చొని ఉన్నాడా? ఇంకా దాని తర్వాత తాను ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడు. ఇంకా అతను మళ్ళీ డ్రింక్ తాగేస్తాడు. ఇంకా దాని తర్వాత మళ్ళీ వాళ్ళు స్పిన్ గేమ్ ఆడుతారు. ఇంకా అప్పుడు వాళ్ళందరూ తాన్తోని క్వశ్చన్ అడుగుతుంటారు. ఇంకా దాని తర్వాత తాను డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఫాయా అతన్ని ఆపేస్తాడు, ఇంకా నువ్వు డ్రింక్ చెయ్యకు. ఇంకా అప్పుడు థోన్ అంటాడు, సరే ఇంకా అతని బదులు నేను నిన్ను క్వశ్చన్ అడుగుతాను. ఇంకా అప్పుడు థోమ్ అతనితో అడుగుతాడు, ఇంకా ఒకవేళ నీకు ఇంటికి వెళ్లాల్సి ఉంటే ఇంకా నువ్వు ఎవరితో కలిసి వెళ్ళాలనుకుంటున్నావు? ఇంకా ఇక్కడ టేబుల్ మీద కూర్చున్న ఈ పర్సన్ ని ఇంకా నువ్వు చూస్ చేస్తావు. ఇంకా నువ్వు దీనికి ఆన్సర్ ఇవ్వు. ఇంకా అప్పుడు అందరు అంటారు, నువ్వు దీనికి ఆన్సర్ ఇవ్వు. ఇంకా దాని తర్వాత ఫాయా థాన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, ఇంకా నేను చూస్ చేస్తాను. ఇంకా అప్పుడు అతని ఫింగర్ ఇంకా థాన్ వైపు పాయింట్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే థాన్ వామిటింగ్ వస్తూ ఉంటుంది ఇంకా అతనికి. ఇంకా అప్పుడు వాళ్ళందరూ అతని దగ్గర నుండి దూరంగా జరిగిపోతుంటారు. ఇంకా అప్పుడు ఫాయా థాన్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అడుగుతాడు, నువ్వు బాగున్నావా? ఇంకా దాని తర్వాత ఫాయా అతన్ని వాష్రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఇంకా అప్పుడు యాయి అంటాడు, ఇంకా నేనైతే చాలా భయపడ్డాను. ఇంకా నాకు అనిపించింది ఇంకా అతను నా మీద వామిటింగ్ చేసేస్తాడు అని. ఇంకా ఇటువైపు ఫాయా థాన్ని వాష్రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఇంకా అతను అంటాడు, నువ్వు బాగున్నావా? ఇంకా నువ్వు నీ ఫేస్ ని వాష్ చేయి. ఇంకా ఫాయా థాన్ ఫేస్ ని వాష్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతన్ని అక్కడ కూర్చోపెడతాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నేను బాగున్నాను. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, ఒకవేళ నువ్వు బాగా ఫీల్ అయితే ఇంకా నా దగ్గర నీ గురించి ఇది ఉంది. ఇంకా ఇది నీకు హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇది నేను నీ గురించి రెడీ చేస్తున్నాను. ఇంకా దాని తర్వాత అతను ఆ బాటిల్లో ఆ మెడిసిన్ ని వేస్తాడు. ఇంకా అప్పుడు అతనికి తాగిస్తాడు. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, ఇంకా ఇప్పుడు నీకు బెటర్ గా ఫీల్ అవుతుందా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, అవును. ఇంకా అప్పుడు దాని తర్వాత ఫాయా అతని ఫేస్ మీద నీళ్ళని చల్లుతుంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వు ఫ్రెష్ అయిపో. ఇంకా దాని తర్వాత థాన్ అతనితో అంటాడు, ఫాయా నువ్వేం చేస్తున్నావు? ఇంకా అతన్ని పట్టుకుంటాడు. ఇంకా అతని క్లోజ్ కి తీసుకెళ్తాడు. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, నువ్వు నన్ను వదులు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నేను నిన్ను వదలను. ఇంకా నేను నిన్ను ఇంకా చాలా టైట్ గా పట్టుకుంటాను. ఇంకా నా జెల్లీ ఫిష్. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, ఇంకా నువ్వు షూర్ గా ఉన్నావా? ఇంకెందుకంటే జెల్లీ ఫిష్ చాలా పెయిన్ఫుల్. ఇంకెందుకంటే అది డైరెక్ట్ గా నీ హార్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకా దాని తర్వాత థాన్ అతని ఫేస్ మీద నీళ్ళని చల్లుతుంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, ఎప్పుడైతే నువ్వు డ్రింక్ చేస్తావో నువ్వు బేబీ లాగా బిహేవ్ చేస్తావు. ఇంకా దాని తర్వాత థాన్ అతన్ని ఫేస్ మీద కిస్ చేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఏదైతే నువ్వు నాకు హెల్ప్ చేస్తావో ఇది దాని గురించి. ఇంకా దాని తర్వాత థాన్ ఫాయాని కిస్ చేయబోతాడు. ఇంకా అప్పుడే అతను అతని మెడలో ఉన్న తావీస్ ని చూస్తాడు. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, ఏమైంది? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇది నీకు ఎక్కడి నుండి దొరికింది? ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, ఇంకా ఈ తావీజ్. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇది సేమ్ గా ఉంది. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, సేమ్ ఎలాగా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా ఇలాంటిది సేమ్ నేను ఒక అబ్బాయికి ఇచ్చాను. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, ఇంకా నువ్వు ఇలాంటి తావీస్ ని ఒక అబ్బాయికి ఇచ్చావా? ఇంకా నువ్వు అది ఇప్పుడు ఇచ్చావు? ఇంకా ఎక్కడ? ఇంకా అప్పుడు థాన్ ఏం చెప్పాడు. ఇంకా దాని తర్వాత ఫాయా అతన్ని అక్కడే కూర్చోబెడతాడు. ఇంకా అతను అంటాడు, లే ఇంకా నువ్వు నాకు చెప్పు. ఇంకా నువ్వు ఇది అతనికి ఎక్కడిచ్చావు? ఇంకా అప్పుడే అక్కడికి యాయి వస్తాడు. ఇంకా వాళ్ళిద్దరిని అలా చూసి ఇంకా అతను అంటాడు, సారీ. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, అదేం కాదు. ఇంకా ఎలాగైతే నువ్వు చేస్తున్నావో ఇంకా ఇతను స్పృహ కోల్పోయాడు. ఇంకా నేను అతన్ని చూసుకుంటున్నాను. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, ఇంకా నువ్వు ఇతన్ని చాలా డ్రింక్ చేయించావు. ఇంకా ఇప్పుడు ఏంటి? ఇంకా అప్పుడు యాయి అంటాడు, నాకు తెలుసు ఇప్పుడు ఏం చేయాలో. ఇంకా ఇప్పుడు నువ్వు అతన్ని ఇంటి దగ్గర వదిలిపెట్టు. ఇంకా అప్పుడు ఫాయా అంటాడు, నేను కూడా చాలా డ్రంక్ లో ఉన్నాను. ఇంకా ఇది నేను ఎలా చేయగలను? ఇంకా అప్పుడు యాయి అంటాడు, ఇంకా నేను మీ ఇద్దరి కోసం క్యాబ్ ని బుక్ చేసేస్తాను. దాని తర్వాత యాయి ఫాయా బ్యాక్ మీద థాన్ని కూర్చోపెడతాడు. ఫాయా అంటాడు, ఇతను చాలా హెవీగా ఉన్నాడు. ఇంకా దాని తర్వాత అతను అతన్ని తీసుకొని బయటికి వచ్చేస్తాడు. ఇంకా అప్పుడు ఫాయా థాన్ని ఒక గోడ దగ్గర నిల్చోపెడతాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా ఇక్కడే నువ్వు నా గురించి వెయిట్ చేయి. ఇంకా అప్పుడు అతను క్యాబ్ ని వెతుకుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడ ఒక కార్ ఆగుతుంది. ఇంకా అందులో నుండి ఒక అబ్బాయి
దిగుతాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు డాక్టర్ చార్థోన్, ఇంకా అతన్ని హక్ చేసుకుంటాడు. ఇంకా ఈ ఎపిసోడ్ ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.